నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరవై 26 లక్షల దీపాలతో అయోధ్యలో గిన్నీస్ రికార్డ్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వీయ పర్యవేక్షణ. చిరు వ్యాపారులను కలిసిన సీఎం చంద్రబాబు. జీఎస్టీ సంస్కరణ ఫలితాలపై ఆరా. రేపు ఏపీలో అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం. భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఆధ్యాత్మిక కేంద్రంలో దీపావళి శోభ. కోలాహలంగా కొనుగోలుదారులు. తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ పై కొనసాగుతున్న మిస్టరీ. రంగంలోకి పురావస్తు నిపుణులు. తిరుమల కొండల సహజ వారసత్వ సంపదకు అంతర్జాతీయ గుర్తింపు. అరుదైన ఘనత సాధించిన శేషాచల ఫారెస్ట్. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్ద జీయర్. సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మలయప్ప స్వామి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడలోని బీసెంట్ రోడ్లో పర్యటించారు. ఈ పర్యటన దీపావళి పండుగ సందర్భంగా జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన జీఎస్టీ సంస్కరణలు, జీఎస్టీ 2.0 ఫలితాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడమే లక్ష్యమన్నారు. బీసెంట్ రోడ్డు విజయవాడలోని ప్రసిద్ధ వ్యాపార కేంద్రం దీపావళి విక్రయాలతో కలకల్లాడుతోంది. సీఎం చంద్రబాబు చిరు వ్యాపారులు, వీధి వర్తకులతో నేరుగా మాట్లాడారు. తాను ప్రస్తుతం ప్రమిదల వ్యాపారం చేస్తున్నానని దుర్గారావు తెలిపారు. వీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని సీఎం ప్రశ్నించగా 10 మంది చిరు వ్యాపారులు కలిసి మెద్రాసు మార్కెట్ నుంచి తెచ్చుకొని విక్రయిస్తుంటామని తెలిపారు. జీఎస్టీ తగ్గింపు వల్ల నెలకు 1000 రూపాయలు ఆదా అవుతోందని ఆయన సీఎంకు చెప్పారు. నమస్కారం అమ్మా. అంటే బాగున్నావా? ఇవన్నీ అమ్ముతున్నావా? ఏమాత్రం అమ్ముతున్నావు? ఏమేమి అమ్ముతున్నావు? ఇంత మునుపు ఇవన్నిటికి మీద ట్యాక్స్ ఉండదా? ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది. ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా? క్యూఆర్ కోడ్. అవును సార్. ఎవరన్నా క్యాష్ ఎంతమంది? అందరూ క్యూఆర్ కోడ్లు పెడుతున్నారా? అందరూ దీనికే సార్. అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు, కొంతమంది. ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు, ఎంతమంది ఇది చేస్తున్నారు? మినిమం 100%లో 90% ఏమో దీని ఫోన్ పే కొడితే 10% క్యాష్ ఇస్తుంది. 10%కి వచ్చారు. నేను కూడా ఈజీ అయిపోయింది సార్. ఏంటమ్మా బాగున్నావా? స్కూల్కి పోతున్నావా? నీ పేరేంటి? హుషారుగా ఉన్నావు. ఏంటమ్మా నువ్వేనా షాపు? ఏంటమ్మా ఏమేమి అమ్ముతావమ్మా? ఈసారి దీపావళి కొంటున్నారమ్మా అందరూ? ప్యాకేజ్ కొన్ని అన్ని అక్కర్లా వాడాలి కదా. నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ అమ్మా. గుడ్. ఓకే అమ్మా. హాయ్ రమ్మా, రా. ఇంకానిది ఏమ్మా బాగున్నారా? నమస్కారం. నమస్కారం. హ్యాపీ దివాళీ. ఇంట్లో ఆయిలేనా? వాటర్ పోసి వెలిగిస్తారా? ఎంత టైం ఉంటుంది? అరగంట. ఎంత దీని రేట్ ఎంత? బాక్స్ కార్ వస్తాయి సార్ 150 రూపాయలు. 150 రూపాయలమ్మా.
ఇది కొంటున్నారా మందరు? కొంటున్నారు సార్. దివాళీగా సార్ అందరూ కొంటున్నాయి. ఎన్ని తెప్పించావమ్మా? ఒక 500 తెప్పించుకున్నాం. ఎక్కడ తెప్పించావు ఇవన్నీ? ఇవన్నీ మనకి వేరే రాష్ట్రం నుంచి వస్తుంటాయి సార్. ఇక్కడ తయారు చేయడం లేదా? తయారు లేదు. హోల్సేల్ మార్కెట్ సార్. ఓకే అమ్మా. మీ యొక్క ఆర్ద్రంలో అందరం కూడా కలకలగా చలసలగా అందరం చక్కగా ఉన్నాం సార్. జిఎస్టీ తగ్గించారు, మా పేదలకు ఎంతో శుభకార్యంగా అందంగా ఉంది. చాలా సంతోషం సార్. అన్ని మంచిగా బాగా జరుగుతున్నాయి కదా? సూపర్ సార్. సూపర్ 6 కూడా సూపర్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ మా. దీపావళి శుభాకాంక్షలమ్మా. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జియంగార్ స్వాములు, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామి, శ్రీ భూ అమ్మవార్లు, విశ్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాల్వార్ సన్నిధిలో ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళ హారతులు సమర్పించి ప్రసాద నివేదనలు అర్చక స్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. నూతన పట్టు వస్త్ర సమర్పణను మూల విరాట్టు మరియు దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తయినది. అనంతరం తీర్థ శటారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు. శ్రీవారాలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారిని వేంచేపు చేసుకొని బంగారు వాకిల్లో దక్షిణాభిముఖంగా సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని వేంచేపు చేసుకొని దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించారు. అనంతరం అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించి రూపాయి హారతులు, ట్రస్ట్ ఫండ్ హారతులు, విశేషమైన సాంప్రదాయపరమైన హారతులు సమర్పించి స్థాన బహుమానపూర్వకంగా కర్పూర నీరాజనంతో ఈ దీపావళి ఆస్థానం పూర్తయింది. భక్తులందరూ కూడా శ్రీవారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దీపావళి శోభ ఉట్టిపడుతోంది. ఆధ్యాత్మిక కేంద్రమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పండుగ కలకలలాడుతోంది. యువకులు, పెద్దలు బాణాసంచా దుకాణాలకు బారులు తీరుతున్నారు. సమయం లేకపోవడంతో ఆదివారం భారీ స్థాయిలో మందుగుండును కొనుగోలు చేశారు. మార్కెట్లో కొత్తగా దిగిన మతాబులు, బాంబులు, తారాజువ్వలను కొనడం కనిపించింది. ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. తాత్కాలిక బాణాసంచా దుకాణాలు కూడా భారీగా ఏర్పాటయ్యాయి. మండల కేంద్రాల్లో, ముఖ్య పట్టణాలు, మేజర్ పంచాయతీల్లో 2-3 చొప్పున తాత్కాలిక షాపులు వెలిశాయి. అయితే తాత్కాలిక దుకాణాల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. షాపునకు మధ్య 15 మీటర్ల దూరం ఉండాలి. తిరుపతితో పాటు చిత్తూరులో ఆ నిబంధన పాటించడం లేదు. అటు పుత్తూరు నగరిలో పదుల సంఖ్యలో షాపులు ఉండగా అక్కడ అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేయలేదు. ఈ దుకాణాలను పరిశీలించిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో అప్పటికప్పుడు 2 తీసుకొచ్చారు. అవి ఆదివారం కనిపించలేదు. షాపులను రోడ్డుకు దూరంగా ఉంచాలని స్థానికులు కోరినా ఫలితం లేకపోయింది. బాణాసంచాపై జీఎస్టీ తగ్గించకపోవడంతో దానిని సాకుగా చూపి వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లైసెన్స్ నెంబర్, టిన్ నెంబర్తో ఉన్న రసీదుపై బిల్లులు ఇవ్వాలి, కానీ తెల్ల కాగితంపై రాసి ఇచ్చి పంపుతున్నారు. ఏడాది పొడవునా లైసెన్స్ దుకాణాల ద్వారా 5 కోట్ల విక్రయాలు జరిగితే పండుగ సమయంలో 15 కోట్ల వరకు అమ్మకాలు సాగుతాయని అంచనా. ఇలా చూస్తే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. తిరుమల తిరుపతి కొండలకు మరో అరుదైన గౌరవం దక్కింది. సహజ వారసత్వ సంపదగా వినూతికెక్కిన తిరుమల కొండల సహజ వారసత్వ సంపద భీమిలి ఎర్రమట్టి దిబ్బలతో పాటు దేశంలోని 7 ఆస్తులు యునెస్కో గుర్తింపుకు చేరువయ్యాయి. ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం రూపొందించిన తాత్కాలిక జాబితాలో వాటికి చోటు లభించింది. గుర్తింపు కోసం లిస్టులో చోటు చేసుకున్న వాటిలో మహారాష్ట్రలోని పంచగాని, కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ జియోలాజికల్ హెరిటేజ్, మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్ గుహలు, ఈస్ట్ కాజీ హిల్స్, మహాబలేశ్వర్ ప్రాంతంలోని డెక్కన్ ట్రాప్స్, కేరళలోని వర్కాల సహజ వారసత్వ సంపద, నాగాలాండ్లోని నాగా హిల్ ఓఫియోలైట్ తదితరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని యునెస్కో తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన 7తో కలిపి ఇప్పటి వరకు తాత్కాలిక జాబితాలో చోటు లభించిన వాటిలో మన దేశం నుంచి 69 అంశాలు ఉండటం గమనార్హం. కాగా తిరుమల తిరుపతి 7 కొండలకు సంబంధించి పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది.
శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి 7 పడగలే నేడు తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులుగా రూపాంతరం చెందాయని ప్రతీతి. ఆ 7 శిఖరాలను అంజనాద్రి, వృషభాద్రి, శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రిగా పిలుస్తారు. 7 కొండలను పవిత్ర గిరులుగా పరిగణిస్తారు. ఆ కొండలకు ఒక్కొక్క దానికి ఒక్కో చరిత్ర ఉంది. ఆ కొండల గురించి 1830లో యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి విశేషాలను రాశారు. ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయతతో కూడిన తిరుమల కొండలు జీవ వైవిధ్యానికి నెలవని చెప్పాలి. అరుదైన వృక్ష జంతు జాతులకు ఈ కొండలు ఆలవాలం. ఇక్కడి వాతావరణం కూడా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే వైవిధ్యం. బాహ్య ప్రపంచానికి భిన్నంగా కొండలపై నిరంతరం శీతల పవనాలు వీస్తుంటాయి. తరచూ వర్షపు జల్లులు కురుస్తుంటాయి. అనేక జలపాతాలు కనువిందు చేస్తాయి. ఎందరో ఋషులు, మునులు తపస్సునాచరించిన చారిత్రక ఆనవాళ్లు కొండలపై కనిపిస్తాయి. ఇక్కడి తీర్థక్షేత్రాలపై ఎన్నో గాథలు నేటికీ ప్రచారంలో ఉన్నాయి. ఇక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కిన విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బలకు ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతం సినిమా షూటింగ్లకు నెలవు. తుది జాబితాలో చోటు దక్కితే ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ మరింత పకడ్బందీగా చేయడానికి అవకాశం ఉంటుంది. భీమిలి తీరానికి 200 మీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 10 నుంచి 90 మీటర్ల ఎత్తులో ఈ ఎర్రమట్టి దిబ్బలున్నాయి. ఈ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా గాలులకు ఎగురుతూ వచ్చిన ఇసుక రేణువులు ఒక్క చోటికి చేరి దిబ్బలుగా మారినట్లు చెప్తారు. ఇందుకు భౌగోళికంగా చోటు చేసుకున్న కొన్ని వాతావరణ మార్పులు అనుకూలించినట్లు తెలుస్తోంది. దాదాపు 6000 సంవత్సరాల కిందట వాతావరణంలో ఏర్పడిన మార్పుల నేపథ్యంలో సముద్రం వెనక్కి వెళ్ళినట్లు చెబుతారు. దాంతో అక్కడ ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. వాటిపై కురిసిన వర్షానికి, గాలుల తీవ్రతకు దిబ్బలు కరిగి లోయలుగా మారాయి. ఆ లోయలు చూడటానికి అందంగా ఉంటాయి. ఈ దిబ్బలపై కనిపించే ఇసుక రేణువుల వయసు 3000 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ దిబ్బల్లో ఎన్నో సినిమాలు రూపుదిద్దుకున్నాయి. కొన్నేళ్ల నుంచి వివాదంగా ఉన్న తిరుమల పింక్ డైమండ్ వ్యవహారం తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉన్న పింక్ డైమండ్ వ్యవహారంపై తాజాగా స్పష్టత వచ్చింది. శ్రీవారికి మైసూరు మహారాజు బహుకరించిన ఒక హారంలో పింక్ డైమండ్ ఉందని గతంలో కొందరు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలు అబద్ధమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలో తేలింది. ఈ వివాదం 2018లో మొదలైంది. అప్పట్లో తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఒక సంచలన ఆరోపణ చేశారు. మైసూరు మహారాజు శ్రీవారికి ఇచ్చిన హారంలో ఉన్నది మామూలు రాయి కాదని, కోట్ల విలువ చేసే పింక్ డైమండ్ అని తెలిపారు. అలాగే ఆ డైమండ్ను దొంగలించి విదేశాల్లో అమ్మేశారని కూడా ఆరోపించారు. అయితే రమణ దీక్షితులు చెప్పిన ఆ మాటల్లో నిజం లేదని అప్పట్లో టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఆ హారంలో ఉన్నది ఒక మామూలు కెంపురాయి మాత్రమేనని టీటీడీ స్పష్టం చేసింది. కానీ ఈ వివాదం అప్పటి నుంచి కొనసాగుతూనే వచ్చింది. తాజాగా పురావస్తు శాఖ ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి దీనిపై పరిశోధన చేపట్టారు. మైసూర్ ప్యాలెస్ రికార్డులను, పాత ఆభరణాల వివరాలను అన్నిటినీ పరిశీలించారు. అలాగే మైసూరు మహారాణి ప్రమోదాదేవిని స్వయంగా కలిసి ఈ హారం గురించి వివరాలు అడిగి కూడా తెలుసుకున్నారు. హారంలో ఉన్నది కెంపురాయి మాత్రమేనని వెల్లడించారు. మైసూర్ ప్యాలెస్ రికార్డులను చెక్ చేయగా అందులో పింక్ డైమండ్ లేదని, కేవలం అది కెంపురాయి మాత్రమేనని అన్నారు. ఆ హారాన్ని ఢిల్లీలోని ఒక షాపులో 8500 రూపాయలు పెట్టి తయారు చేశారని పాత రికార్డుల ప్రకారం తెలిపారు. ప్యాలెస్లోని ఆభరణాల రికార్డుల్లో ఎక్కడా కూడా ఆ హారంలో డైమండ్ ఉన్నట్టు నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చారు. మునిరత్నం రెడ్డి రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. దేవాలయాల విషయాల్లో తప్పుడు ప్రచారం చేయకూడదని, రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. మైసూరు మహారాజు జయచామ రాజేంద్ర వడియార్ శ్రీవారికి అనేక విలువైన ఆభరణాలు సమర్పించారు. అందులో ఈ హారం కూడా ఒకటి. ఆయన 1945 జనవరి 9న శ్రీవారిని దర్శించుకుని ఈ హారాన్ని కానుకగా ఇచ్చారు. అప్పటి నుంచి టీటీడీ ఈ హారాన్ని ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తులకు అలంకరిస్తోంది. 2001లో గరుడ సేవ సందర్భంగా భక్తులు విసిరిన నాణేల వల్ల ఆ హారంలోని కెంపురాయి పగిలిపోయింది. ఈ విషయం అప్పటి రిజిస్టర్లలో కూడా నమోదైంది. ఆ పగిలిన రాయి ముక్కలు ఇప్పటికీ పేష్కార్ ఆధీనంలో ఉన్నాయని టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో దీపావళి పర్వదినం సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు పండుగ ఉత్సాహంలో మునిగిపోయారు. అర్చకులు, టీడీపీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులు ఈ శాస్త్రోక్త కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపావళి ఆస్థానం ప్రారంభం కావడానికి ముందు ఆలయంలోని శ్రీవారి ప్రధాన సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు,
విశ్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాల్వార్ సన్నిధిలో ఆవాహన చేసి ఆస్థానం నిర్వహించారు. అర్చక స్వాములు ఆగమ శాస్త్రాల ప్రకారం కర్పూర, పుష్ప, ధూప, దీప నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు నివేదించారు. ఈ సందర్భంగా పట్టు వస్త్ర సమర్పణను ప్రధానంగా నిర్వహించారు. మూల విరాట్ స్వామివారికి ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రూపాయి హారతి, ప్రత్యేక దీపారాధన, మంగళ హారతులతో పూజా కార్యక్రమాలు ముగిశాయి. ఈ విధంగా దీపావళి ఆస్థానం వైభవంగా అర్చకుల ధార్మిక నిబంధనల ప్రకారం విజయవంతంగా పూర్తయింది. దీపావళి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కనిపించింది. కాగా స్వామివారి ఆలయంలో బంగారు వాకిలి ముక్కోటి దీపాలతో ప్రకాశించింది. ఇదిలా ఉంటే దీపావళి ఆస్థానం కారణంగా ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ దీపావళి పండుగ కాంతులతో మెరిసింది. భక్తులు తమ ఇళ్లల్లో దీపాలను వెలిగించి స్వామివారి దర్శనం తర్వాత పర్వదినాన్ని జరుపుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం, బంగారు వాకిలి, అర్చన మండపం పూలతో, పట్టు వస్త్రాలతో అద్భుతంగా అలంకరించారు. దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమలలో సాంస్కృతిక ప్రదర్శనలు, వేద పారాయణం, భజన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో దీపాల కాంతులు, భజనల నాదం, ధూప దీపాల వాసన కలగలిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయాల్లో దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించారు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవల్లి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించారు. దీపావళి అంటే దీపాల వరుస, పటాకుల మోతలు, కాకరపూల కాంతులు, భూచక్రాల వెలుగులు, చిచ్చుబుడ్ల జిలుగులు, పసందైన పిండి వంటలే కాదు, అల్లరి పిల్లలు, పిల్లల్లా మారే పెద్దలు, కేరింతలు, తుల్లింతలు కలిసిన పండుగ. వెలుగుపూల వేడుక, చీకట్లను పారదోలి వెలుగులను నింపే దివ్వెల పండుగ. దీపావళికి అంతా సిద్ధమైంది. తిరుపతి జిల్లాలో దీపావళి పండుగ సందడి నెలకొంది. దీపావళి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇక్కడి ప్రాంత వాసులు జరిపిన కొనుగోళ్లతో వ్యాపార సంస్థలన్నీ కలకల్లాడాయి. ప్రధానంగా స్టేషనరీ దుకాణాలు, వస్త్ర దుకాణాలు, పూజా సామాగ్రి విక్రయ కేంద్రాలు సందడిగా నిలిచాయి. ఉదయం నుంచి కొనుగోలుదారులతో బిజీగా కనిపించాయి. వ్యాపారులు ఉదయం వేళలో ముహూర్తం ప్రకారం స్టేషనరీ దుకాణాలకు వెళ్లి తమకు అవసరమైన ఖాతా బుక్లను కొనుగోలు చేశారు. లక్ష్మీ పూజలను ఘనంగా నిర్వహించేందుకు గాను అవసరమైన పూజా సామాగ్రిని కొనుగోలు చేశారు. పట్టణంలోని వస్త్ర దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఏ షాపులో చూసినా సందడే సందడి కనిపించింది. రోడ్లపై పూల దుకాణాలు, ప్రమిదల విక్రయ కేంద్రాలు వెలిశాయి. వ్యాపారులు తమ తమ సంస్థలను రంగులతో తీర్చిదిద్దుతూ విద్యుత్ బల్బులను అమర్చారు. విద్యుత్ దీపాలతో విరజిమ్మే వెలుగులతో గృహాలు కలకల్లాడుతున్నాయి. ఇక టపాసుల విక్రయ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో పట్నంలోని టపాసుల దుకాణాల వద్ద సందడి నెలకొన్నది. ఇక బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మార్కెట్లో ఎక్కడ చూసినా దీపావళి శోభ సంతరించుకుంది. పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పండుగను సంతోషమయం చేసుకోవాలని సూచించారు. రేట్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ మనం దీపావళి పండుగ చేయాలంటే కొనుక్కోవాల్సిందే. సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి తప్పదన్నమాట. రేట్లు ఎలా ఉన్నా పండగ కాబట్టి, పండగ అంటే మన తెలుగు వాళ్ళకి ఓహో ఎంతో గొప్ప కాబట్టి మనం కొనుక్కొని చేసుకోవాలి. ఎందుకు పండగ చేస్తే మనకి దేవుడి దీవెనలు వస్తాయని ఒక నమ్మకం కాబట్టి సో మనం పండగ చేసుకోవాలి. ఈ రేట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే పండగలు చేసుకోలేము. వాళ్ళు బతకాలి, మనం బతకాలి కాబట్టి కొనుక్కోవడంలో తప్పలేదు. చాలా కాస్ట్ ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్నీ, కానీ పండగ కాబట్టి తప్పదు. మాకు యాక్చువల్గా విలేజ్లో దొరుకుతాయి ఇవన్నీ, కానీ అక్కడి నుంచి తీసుకురాకుండా వచ్చేసినాం మర్చిపోయి. అందుకే ఇక్కడ తీసుకుంటున్నాం. ఇంకా అటు ఫెస్టివల్ ఉంది, అలాగే కార్తీక మాసం ఉంది కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ రోడ్డు భద్రత, పౌర సరఫరాల సేవలు అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తుందని రాయలసీమ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణవేణి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రవాణా శాఖకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు త్వరితగతిన చెల్లించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు.
ప్రజలందరూ రవాణా శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో వాహనాలకు విధించిన చలాన్లను చెల్లించాలని పేర్కొన్నారు. ఇటీవల యువత సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అటువంటి సందర్భం రాకుండా ఉండేలా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపడం ద్వారా ఎంతో శ్రేయస్కరమని అన్నారు. విధిగా తల్లిదండ్రులు పిల్లలకు రవాణా శాఖ చట్టంపై అవగాహన కల్పించాలని ఆకాంక్షించారు. వాహనాలు కొనుగోలు చేయడం కాదు, వెహికల్ యాక్ట్ తెలుసుకొని వాహనాలు నడపాలని తెలిపారు. ఈ వాహన తనిఖీ పత్రాలలో పొందుపరిచిన అంశాలపైన ఎవరైనా కాంపౌండింగ్ ఫీ కట్టాలన్నా, ట్యాక్స్లు కట్టాలన్నా అవి సత్వరమే మా ఆఫీసులకు వచ్చి కడితే ఆ పెనాల్టీ తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ ప్రజలకు రహదారి భద్రత, ఇతరత్ర పౌర సేవలు అందించడంలో ఎంతో నిబద్ధతతో కంకణబద్ధమై ఉంది. కాబట్టి ప్రజలందరూ రవాణా శాఖ సేవలను ఉపయోగించుకుంటూ వారు కట్టాల్సిన ట్యాక్సులను టైంకి కట్టేస్తూ వాళ్ళ యొక్క వాహన తనిఖీ పత్రాలలో పొందుపరిచిన అంశాలపైన ఫైళ్ళు కట్టాల్సింది ఉంటే కట్టేస్తే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోర్స్లో ఉన్నట్టు అవుతుంది. అలాగే ప్రతి ఒక్క పేరెంట్ తమ పిల్లలు మైనర్లు అయితే వాళ్ళకి వాహనాలు ఇవ్వకూడదు. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత 48 గంటల్లో అది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ వాయుగుండంగా బలపడనుంది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ IMD తెలిపింది. వాయుగుండం మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందన్నారు. అల్పపీడనం తీరం దిశగా వచ్చే క్రమంలో వర్షాలు పెరగనున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరులో 4.9, విజయనగరం జిల్లా గొల్లపాడులో 4.3, పాల్తేరులో 4.1, అల్లూరు జిల్లా కాకరపాడులో 3.9 సెంటీమీటర్ల వాన పడింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. సోమ, మంగళవారాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు, బుధ, గురు, శుక్రవారాలు శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు పలుచోట్ల భారీ, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది వ్యవసాయ పంటలపై ప్రభావం చూపుతుందని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా సోమవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు, కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్లో ఉన్న DAలను తక్షణం చెల్లించాలంటూ CITU జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మీడియా ముందు డిమాండ్ చేశారు. గత 19 నెలల నుండి ఇప్పటికి ఒక DA మాత్రం విడుదల చేశారంటే ఈ ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికుల వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మేము CITUగా చెప్తున్నాం. ఉద్యోగుల జీవితాలతో ఉద్యోగులను ఆశలు పెట్టి మభ్యపెట్టి చేయొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి CITUగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ 4 DAలు చెల్లించాలని CITUగా డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగులకు ఇచ్చేటువంటి DAలతో రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా భారం అవుతుందా? రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కాబట్టి మేము ఒక DA మాత్రమే చెల్లిస్తున్నాము అని చెప్పి చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పి మేము CITUగా ప్రశ్నిస్తాం. కాబట్టి మీరేమి ఏదో భిక్షమేమి ఇవ్వట్లేదు ఉద్యోగస్తులకి. ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి DAలు మాత్రం వాళ్ళు అడుగుతున్నారు. ఆ పెండింగ్ DAలు చెల్లించాలని CITUగా కోరుతున్నాం. లేని పక్షంలో గత ప్రభుత్వం లాగా మీరు కూడా ఉద్యోగుల, కార్మికుల వ్యతిరేక ప్రభుత్వంగా నిలిచిపోయే పరిస్థితి వస్తుంది. ఉద్యోగులు మోసం చేయొద్దండి. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలిపిరి మార్గంలోని ప్రభుత్వ రొయా హాస్పిటల్ వద్ద రోగులకు, రోగుల సహాయకులకు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస శాఖ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కాడ్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అన్నదానమని తెలిపారు. అన్నదానం చేయడం తమకు సంతృప్తి ఇచ్చిందని, ఇటువంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని విస్తృతంగా చేపట్టి ప్రజలకు, నగరవాసులకు అందుబాటులో ఉంటామని తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్లో వైట్ టైగర్ సమీర్ మృతి చెందింది.
వృద్ధాప్య సమస్యలు, పలు రోగాలు కారణంగా వైట్ టైగర్ సమీర్ మృతి చెందినట్లు జూలాజికల్ పార్క్ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దాదాపు 19 ఏళ్ల వయసున్న పెద్ద పులి సమీర్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. దీని కారణంగా చాలా కాలం పాటు జూ వైద్యుల సంరక్షణలో ఉన్నది. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పాథాలజీ విభాగం వైద్యుల బృందం నిర్వహించిన పోస్ట్ మార్టం పరీక్షల్లో మూత్రపిండాల్లో నీటి నిల్వ ఉండడంతో పాటు వృద్ధాప్యం కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించారు. 2011లో ఏళ్ల వయసులో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుండి వైట్ టైగర్ సమీర్ను తిరుపతి జూలాజికల్ పార్క్కు తరలించారు. 14 ఏళ్ల పాటు పార్కులో ఉన్న వైట్ టైగర్ సమీర్ వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో గత ఏడాదిగా సందర్శకులకు దూరంగా ఉంది. జూ వెటర్నరీ బృందం నిరంతర పర్యవేక్షణలో ఉన్న వైట్ టైగర్ గత 3 నెలలుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు జూ వర్గాలు సోమవారం తెలిపాయి. బర్డ్ ఆసుపత్రిలో దీపావళి సంబరాలు జరుపుకున్నారు. వైద్యులు, సిబ్బంది రోగులతో మమేకమై చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆనందోత్సాహంగా జరుపుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాజీ వికలాంగుల పునరావాస పరిశోధనా కేంద్రం బర్డ్ ఆసుపత్రిలో 1997వ సంవత్సరం నుంచి దీపావళి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ 2019 నుంచి 2024వ సంవత్సరం వరకు దీపావళి వేడుకలు జరపడం నిలిచిపోయింది. తిరిగి ఈ సంవత్సరం నుంచి వైద్యులు, సిబ్బంది కలిసి రోగులతో తిరుపతి బర్డ్ హాస్పిటల్లో దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న చిన్నారులతో మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లలో దీపావళి పండుగ జరుపుకోలేకపోయామన్న బాధను పోగొట్టడం ఈ వేడుక ముఖ్యోద్దేశం. ముఖ్యంగా మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులతో ఈ పండుగ చేసుకోవడం చాలా ఆనందదాయకం. పలు ప్రాంతాల నుంచి వివిధ రకాలైన అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారులను అక్కును చేర్చుకొని వారికి స్వాంతన చేకూర్చడం బర్డ్ హాస్పిటల్ ప్రథమ కర్తవ్యం. ఈరోజు బర్డ్ హాస్పిటల్లో ఉన్న దివ్యాంగులకు వారి స్వస్థలంలో పండుగ చేసుకోలేదని వారి భావనను తొలగించి వారితో కలిసి ఈరోజు వేడుక చేసుకోవడం చాలా ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. బర్డ్ హాస్పిటల్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో పాటు దివ్యాంగులతో మమేకమై వారికి ధైర్యం కల్పిస్తూ మనం కూడా ఒక కుటుంబంలో కలిసిపోయి పండుగ చేసుకునే వాతావరణాన్ని కల్పించడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది బర్డ్ హాస్పిటల్ పేషెంట్స్తో కలిసి ఇటువంటి పండుగలు చేసుకోవడం ద్వారా వారికి మానసిక స్వాంతన చేకూర్చడంతో పాటు మనోధైర్యాన్ని మరియు నమ్మకం కలిగించడం ప్రధాన లక్ష్యం. బర్డ్ హాస్పిటల్ ఎంతోమంది దివ్యాంగులను సకలాంగులుగా చేసి సమాజంలో తిరిగి వారి పాదాల మీద వారి నడుస్తూ వారు స్వతంత్రంగా జీవించడానికి ఎంతో దోహదపడింది. ఇప్పటి వరకు 1,90,000 పైచిలుకు శస్త్రచికిత్సలను నిర్వహించి మన రాష్ట్రంలోనే కాకుండా ఆసియా ఖండంలోని అతిపెద్ద హాస్పిటల్గా ఇది పేరుగాంచిన విషయం అందరికీ తెలిసిన విషయమే. బర్డ్ హాస్పిటల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎంతో సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది. మన దేశవ్యాప్తంగా అందరికీ బర్డ్ ద్వారా సేవలు అందించేందుకు అవసరమైన అధునాతన శస్త్రచికిత్స పరికరాలను కూడా సమకూర్చుకోవడం జరుగుతోంది. మునుముందు అంగవైకల్యంతో బాధపడే చిన్నారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని బర్డ్ సంచాలకులు డాక్టర్ జగదీష్ వెల్లడించారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అంగవైకల్యంతో బాధపడే చిన్నారులతో మరియు వివిధ రకాలైన ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారిని బర్డ్ సంస్థ హక్కును చేర్చుకొని వారికి స్వస్థత చేకూరి తిరిగి మరలా వారిని సమాజంలో నిలబెట్టేటట్టు చేయటం జరుగుతూ వస్తుంది. 1997 నుంచి దీపావళి కాకుండా ఎటువంటి పండుగ అయినా కూడా సంక్రాంతి కానివ్వండి, దసరా కానివ్వండి, అన్నీ కూడా డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా దివ్యాంగులతో మమేకమై వారే కాకుండా వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా మనోస్థైర్యం కలిగిస్తూ వారితో ఈ పండుగ జరుపుకోవటం జరుగుతూ వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. $26 లక్షల దీపాలతో అయోధ్యలో గిన్నీస్ రికార్డ్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వీయ పర్యవేక్షణ. చిరు వ్యాపారులను కలిసిన సీఎం చంద్రబాబు. జీఎస్టీ సంస్కరణ ఫలితాలపై ఆరా.
రేపు ఏపీలో అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం. భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఆధ్యాత్మిక కేంద్రంలో దీపావళి శోభ, కోలాహలంగా కొనుగోలుదారులు. తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ పై కొనసాగుతున్న మిస్టరీ, రంగంలోకి పురావస్తు నిపుణులు. తిరుమల కొండల సహజ వారసత్వ సంపదకు అంతర్జాతీయ గుర్తింపు, అరుదైన ఘనత సాధించిన శేషాచల ఫారెస్ట్. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పెద్ద జీయర్. సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.